రాహుల్ గాంధీ అక్రమ అరెస్టును ఖండిస్తూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరగ్గూడెం మండల కేంద్రంలో భారీ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టగా భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఆయన మాటల్లో విందాం. నిరసన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. ఏదైతే పిల్లల నీట్ పరీక్ష కోసం పేపర్ లీక్ చేసిన కార్యక్రమంలో పిల్లలు స్టూడెంట్స్ నిరసన కార్యక్రమం చేస్తూ ఉండగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇదే నిరసన కార్యక్రమంలో పరీక్షల కోసం పిల్లల కోసం ఈ పరీక్ష పేపర్ లీక్ చేసిన దానికోసం పిల్లల కోసం ఈ యొక్క కేంద్ర భారతదేశ నాయకులు రాహుల్ గాంధీ గారు పిల్లల కోసం పోరాటం చేస్తూ ఉంటే నిన్న ఏదైతే అక్రమ అరెస్టులు చేసి రాహుల్ గాంధీ గారి కుటుంబం ఈ భారతదేశం కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాన్ని మళ్ళీ రాహుల్ గాంధీ గారి రక్తబొట్టు కూడా చూపించారు. కాబట్టి ఈ రక్తపు బొట్టుకు వడ్డీతోనే తీసుకుంటుందని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక దానికి వడ్డీతో తీసుకుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మోడీని హెచ్చరిస్తాం, కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎన్నిసార్లు పేపర్ లీక్ అవుతుంది మీ గవర్నమెంట్లో అని చెప్పేసి ఈ సందర్భంగా పిల్లల జీవితాలతో ఆడుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ వైఖరి నశించాలి అని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నామో, ఏదైతే ఢిల్లీలో చేసిన కార్యక్రమాన్ని అక్రమంగా మరీ ఎంత కిరాతకంగా ఏదైతే పద్ధతిగా చేయకుండా దాన్ని చట్టానికి వ్యతిరేకంగా కూడా అలాంటి అరెస్టులని ఖండిస్తూ ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. దానికి అరెస్ట్లో కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి. ఏదైతే ప్రజాప్రతినిధులని కూడా చూడకుండా కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు కూడా అరెస్ట్ చేపించడం, వాళ్ళని ఆడోళ్ళని కూడా చూడకుండా ఆడోళ్ళని కూడా కర్రలతో కొట్టేయడం, లాఠీలతో కొట్టేయడం, లాఠీ చార్జ్ చేయటం ఇది సహించేది కాదు అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని చెప్పేసి వ్యతిరేక కార్యక్రమాలు కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. పిల్లల జీవితాలతో ఆటలాడుకుంటా ఉందని ఇప్పటికి ఎన్నిసార్లు లెక్క చేసుకోండి, ఎన్నిసార్లు పేపర్ లీక్ అయిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఇలాంటి అక్రమ అరెస్టులు ఆపాలి. మోడీ నీ జీవితం ఇప్పటితోనే ముగించినట్టే. ఈ దెబ్బతోనే ఏదైతే రాహుల్ గాంధీ గారి నోటిని ముప్పనించే రక్తం చూపించినావో భారతదేశం అంతా కూడా చూస్తూ ఉంది. దీన్ని రేపు రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త సైనికుడిగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ తీసుకొస్తుంది. కేంద్రంలో కూడా రాహుల్ గాంధీని పిఎం చేసి ప్రధానమంత్రి చేసేంతవరకు కూడా ప్రతి కాంగ్రెస్ కర్త భారతదేశంలో ఉన్నటువంటి ఆడామోగ అనకుండా కష్టపడి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేస్తామని చెప్పేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కరగూడెం మండల కమిటీ తరఫున అందరి తరఫున జిల్లా కమిటీ తరఫున మహిళా కాంగ్రెస్ తరఫున ప్రజాప్రతినిధులు సర్పంచ్ అందరి తరఫున కూడా మేము ఈరోజు మీకు వాగ్దానం చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసి తెలంగాణలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా మళ్ళీ సీఎం చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నాం. బీజేపీ నాయకులు అనుకుంటారు తెలంగాణ నేనే వస్తాం అనుకుంటారు. నీకు తమ్ముంటే తెలంగాణ ఫోన్ చేసి చూడు అని చెప్పేసి ఈ సందర్భాన్ని సవాల్ ఇస్తుతా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం.